అయిన మన మంచి దేవుడు ఇంతవరకు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఆయన సన్నిధిని ఆరాధించే అద్భుతమైన అవకాశాన్ని దేవుడు మనందరికి ఇచ్చినందుకు దేవునికి వందనాలు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి కీర్తన 84వ కీర్తన 84 11వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన 84 11వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని ఆత్మ సహాయం కొరకు. మా ప్రేమగల తండ్రి, నిలబడిన దాసుడు ఏపాటివాడో మీరు ఎరిగిన దేవుడు గనక నీ సిలువు చాటు మరుగుపరిచి నీ వాక్యంలోని సత్యం మేము అర్థం చేసుకొని మా జీవితాలకు అన్వయించుకొని నీ చిత్తాన్ని అనుసరించి జీవించడానికి మమ్మలను సిద్ధం చేయమని, మీ ఆత్మ ప్రత్యక్షతని మేమందరం అనుభవించడానికి మీ కృప అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన 84:11 చివర నేను చదువుతున్నాను మళ్ళా. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుడు ఏ మేలు చేయక మానడు అనేది కీర్తనకారుడు చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. ఇది కోర కుమారులు రచించినటువంటి కీర్తన అని ఆ 84వ అధ్యాయం మొదట్లోనే ఆ మాటలు ఉన్నాయి. వాళ్ళ జీవితాల్లో దేవుడు చేసిన మేలుని వారు అనుభవించారు. యథార్థత అనేది దేవునికి ఎంత ఇష్టమో వాళ్ళు గ్రహించారు. దేవునికి ఇష్టమైనటువంటి ఆ యథార్థమైన జీవితాన్ని జీవించడానికి దేవుని సహాయంతో వారు జీవించారు. వాళ్ళు జీవితంలో అనుభవించినటువంటి మేలును బట్టి వాళ్ళు ఈ స్టేట్మెంటు ఇస్తూ ఉన్నారు. ఈ వాక్యం రాశారు వాళ్ళు. ఏమనంటే, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. అంటే ప్రతి మేలు చేస్తాడు అని దాని అర్థం. ప్రతి మేలు అంటే నీ జీవితానికి ఎన్ని మేళ్ళు ఇవ్వాలని జగత్తు పునాది వేయబడకముందే దేవుడు ఉద్దేశించాడో ప్రతి మేలు కూడా నీకు ఇస్తాడు. అయితే నీకు ఇవ్వకపోవడానికి, నీకు దొరక్కపోవడానికి, నువ్వు దాన్ని పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే యథార్థంగా ప్రవర్తించకపోవడం అని వాక్యం చెప్తా ఉంది. నువ్వు గనక యథార్థమైన ప్రవర్తన దేవుని ఎదుట నువ్వు కలిగి ఉంటే ఆయన ఇవ్వాలనుకున్న ప్రతి మేలు ఇవ్వక మానడు. ఆయన చెయ్యి వెనక్కి తీయడు, తప్పకుండా ఇస్తాడు. అయితే మనం కపటంగా, వేషధారణతో, కుటిలంగా, అబద్ధంగా, అక్రమంగా ప్రవర్తిస్తే అదే దేవుడు ఇవ్వకుండా ఉండడానికి అడ్డుగా ఉంటుంది. మేలు చేయకుండా అడ్డుపడేది ఏంటంటే మన అక్రమమైన, అన్యాయమైన, కపటంతో కూడిన, వేషధారణ కూడిన, అబద్ధంతో కూడిన ప్రవర్తన అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మనం విశ్వాసమి అనేది కుటుంబంలో, సంఘంలో, సమాజంలో తప్పకుండా తెలియచేయబడాలి, ప్రకటించబడాలి. విశ్వాసం దాచేది కాదు, దాగేది కూడా కాదు, అది బహిరంగ పరచబడేది. నేను సీక్రెట్గా, రహస్యంగా విశ్వాసిగా ఉంటాను అంటే అది విశ్వాసం కాదు. విశ్వాసం అనేది ప్రకటించబడేది, బహిరంగపరచబడేది, తెలియజేయబడేది. మన విశ్వాసం ఎలా తెలియజేయబడుద్దంటే మన యథార్థమైన ప్రవర్తన ద్వారా తెలియజేయబడుద్ది, ప్రకటించబడుద్ది. అరే వీళ్ళు ఇలా సత్యంగా, ప్రేమగా, ఏ కపటం లేకుండా, అన్యాయం, అబద్ధం లేకుండా యథార్థంగా ఎందుకుంటున్నారు అని అంటే నా దేవుడు. మన ప్రవర్తన ద్వారా మన విశ్వాసం వెల్లడి చేయబడుతుంది. ఒక అమ్మాయి, ఇది నిజంగా జరిగింది, ఒక అమ్మాయి
స్విట్జర్లాండ్లో ఒక కంపెనీ వాళ్ళు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆ కంపెనీకి చాలా ప్రాముఖ్యమైన ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి పిలిచారు. పిలిస్తే ఈ అమ్మాయి ప్రార్థనాపూర్వకంగా అటెండ్ అయితే అది 6 రౌండ్లుగా ఆ ఎగ్జామ్ జరుగుద్ది. 6 రౌండ్లు. మొదటి రౌండ్ జరుగుతూ ఉంది. ఈ అమ్మాయి వంతు వచ్చినప్పుడు వెళ్ళింది. వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేసిన తర్వాత ఈ అమ్మాయిని అడిగారు, నీకు ఒక వ్యక్తిలో బాగా నచ్చే గుణం ఏంటి అని అడిగారు. ఒక వ్యక్తి నీకు నచ్చాడు అంటానికి నీకు అతనిలో ఏది మెచ్చుకునేది అని అడిగినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది యథార్థత అని చెప్పింది. ఎలా చెప్పిందంటే, వాళ్ళ అమ్మా నాన్న తన కళ్ళ ముందు యథార్థంగా ఉంటారు. వాళ్ళు అబద్ధం చెప్పరు, కపటంగా ఉండరు, మాట ఇస్తే తప్పరు. అట్లా యథార్థంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు. ఇది కళ్ళ ముందు వాళ్ళ అమ్మా నాన్న చూసింది. అదే మాట చెప్పింది, మా అమ్మా నాన్న నాకు బాగా నచ్చుతారు. నాకు నచ్చే వ్యక్తులు ఎవరంటే మా అమ్మా నాన్న. కారణం ఏంటంటే వాళ్ళు యథార్థంగా ఉంటారు. ఎలా చెప్పావు అని అంటే ఆ అమ్మాయి అదే చెప్పింది, మా అమ్మా నాన్న యథార్థంగా ఉంటారు అని చెప్పింది. మనం చాలాసార్లు ఏమనుకుంటాం అంటే పిల్లలు గమనించరు అనుకుంటాం. కానీ పిల్లలు ఫస్ట్ వాళ్ళు గమనించేది తల్లిదండ్రినే. కనుక పిల్లల ముందు, అంటే పిల్లలు లేనప్పుడు వేరే విధంగా ఉండమని కాదు, పిల్లల ముందు తప్పనిసరిగా మాట ఇస్తే తప్పకుండా యథార్థంగా, సత్యంగా, ప్రేమగా ఉండి తీరాలి. ఇది కుటుంబంలో ఉండాలి, సంఘంలో ఉండాలి, సమాజంలో ఉండాలి. అప్పుడే వీళ్ళు క్రీస్తును నమ్మిన వాళ్ళు అని మన యథార్థ ప్రవర్తన బట్టి వాళ్ళు తెలుసుకుంటారు. బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి. 5వ సువార్త ఎవరంటే మనమే. వ్యక్తిగతంగా మనం అందరూ నోరు తెరిచి వాక్యాన్ని చెప్పలేకపోవచ్చు, కానీ జీవితాన్ని యథార్థంగా జీవిస్తూ సువార్త ప్రకటించవచ్చు. అలా మనం పాత నిబంధనలో చూస్తే ఎంతోమంది వ్యక్తులు నోరు తెరిచి సువార్త చెప్పకుండా యేసయ్య గురించి ప్రకటించారు వాళ్ళ ప్రవర్తన ద్వారా. చాలామంది ఉన్నారు అలాగా. కొంతమందిని మనం చూస్తే, ఉదాహరణకు అబ్రహాము అందరికీ సువార్త చెప్పాడు అనేదానికంటే కూడా తన యథార్థమైన ప్రవర్తన, తనకి సంతానం సంతానం లేనటువంటి ఆ ఇబ్బందిని బట్టి ఎక్కడ కూడా, అంటే 76వ సంవత్సరం అప్పుడు ఆయన నీకు నేను సంతానాన్ని ఇస్తాను, జనములకు తండ్రి అవుతావు నువ్వు అని పిలిచాడు. దేశాలు నీ వలన ఆశీర్వదింపబడతాయి అన్నాడు. కానీ ఒక్కడు కూడా పుట్టల. 24 సంవత్సరాలు గడిచినాయి. ఆయన పిలిచిన తర్వాత 24 సంవత్సరాలు అంటే దగ్గర 100 సంవత్సరాలు వచ్చినాయి, సంతానం లేదు. అయినా నన్ను పిలిచిన వాడు యథార్థవంతుడు, ఆయన మాట తప్పడు అనేది తన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి ప్రకటించాడు. ఆయన మాట తప్పడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన చెప్పింది నెరవేరుస్తాడు అని నమ్మాడు. తన విశ్వాసాన్ని ప్రకటించాడు. యథార్థంగా ఉన్నాడు దేవునికి. యథార్థమైనటువంటి ప్రవర్తన మనం దేన్ని విశ్వసిస్తున్నాం అనేది ప్రకటిస్తుంది అని వాక్యం చెప్తా ఉంది. మనం చర్చికి రావడం మంచిది, ప్రార్థన చేయడం మంచిది, ఆరాధన చేయడం మంచిది, కానుకలు ఇవ్వడం మంచిది, ఉపవాసాలు ఉండడం ఇవన్నీ మంచి. కానీ మన మాటల్లో యథార్థత లేకపోతే, మన ప్రవర్తనలో యథార్థత కనపడకపోతే, మనం చేసే భక్తిలో యథార్థత మన చుట్టూ ఉన్న సమాజం చూడకపోతే ఆ భక్తి వ్యర్థం. పిల్లాడిని స్కూలుకు పంపిస్తాం, వాడికి 1 సంవత్సరం 1వ తరగతి 2వ తరగతి ఇట్లా వెళ్ళిన వాడి 10వ తరగతికి వచ్చిన అక్షరం ముక్క రాకపోతే ఉపయోగం ఏముందండి? ఎన్ని సంవత్సరాలు బడిగిపోయినా, ఎన్ని రోజులు బడిగిపోయినా వాడికి ఏమి రాలేదనుకోండి, ఉపయోగం ఏముంది? మనం భక్తి చేసి, ఆరాధన చేసి, ఆదివారం ఆరాధనకు వచ్చి ఆరాధన చేసి, కానుకలు ఇచ్చి, ఉపవాసాలు ఉండి, ప్రార్థనలు చేసి, ఇంత చేసి యథార్థత లేకపోతే ఉపయోగం లేదు. యథార్థత ప్రపంచంలో ఎక్కడ దొరకదో, ఒక్క విశ్వాసలోనే యథార్థత కనపడాలి. అది దేవుడు కోరుకుంటుంది. ఎందుకంటే మన దేవుడు యథార్థవంతుడు. ప్రపంచంలో మరి ఏ వ్యక్తిలో కూడా యథార్థత ఉండడానికి అవకాశమే లేదు.
యథార్థత విశ్వాసిలో ప్రస్ఫుటంగా కనపడి తీరాలి. అదే విశ్వాసం, అదే విశ్వాసం. భూమి మీద మనకి ఏ పని ఇచ్చాడో, ఏ బాధ్యత ఇచ్చాడో, ఏ కుటుంబాన్ని ఇచ్చాడో, ఏ సంఘాన్ని ఇచ్చాడో, ఆ బాధ్యతకి, ఆ పనికి, ఆ కుటుంబానికి, ఆ సంఘానికి మనం నమ్మకంగా యథార్థంగా ఉండాలి. దేవుని వాక్యం చెప్తా ఉంది ఇలాగా. యథార్థంగా ఉండాలి, మనం యథార్థతను చూపగలగాలి. మనం ఒకవేళ భార్యగాను ఉంటే యథార్థంగా భార్య ఆ పాత్ర విషయంలో యథార్థంగా ఉండు. భర్తగా ఉంటే భర్తగా యథార్థమైన భర్తగా ఉండు. ఒకవేళ పిల్లలైతే యథార్థమైనటువంటి కుటుంబ పిల్లలుగా ఉండండి. విశ్వాసులైతే సంఘానికి యథార్థంగా ఉండండి. దేవుడు ఇదే కోరుతా ఉంది, మనలో యథార్థత చూస్తూ ఉన్నాడు. ఆదికాండం 39:20 చూద్దాం. ఆదికాండం 39:20. యథార్థంగా ఉండే వాళ్ళకి దేవుడు ఏ మేలు చేయక మానడు అనడానికి ఒక వ్యక్తి జీవితంలో కొన్ని సంఘటనల్ని మీ ముందుంచుతాను. యథార్థంగా జీవించే వాళ్ళకి దేవుడు ఏ మేలు చేయక మానడు అంటే ప్రతి మేలు తప్పకుండా చేస్తాడు. దాని అర్థం అది. ఎలా చేస్తాడు అనే దానికి 3-4 సంఘటనలు మీ ముందుంచుతాను. ఆదికాండం 39:20. అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. ప్రశ్న ఏంటంటే, యోసేపు చెరసాలలో ఉండడానికి కారణం ఏంటి? చెరసాలలో అతను వేయడానికి కారణం ఏంటంటే, ఒకటే యథార్థత. యథార్థంగా ఆయన అన్నాడు, అమ్మా నేను పాపం చేయను, నేను పాపం చేయడానికి పుట్టలేదు, నేను ఎందుకు పుట్టానంటే ప్రభువు చెప్పినట్టుగా బతకడానికి పుట్టాను తప్ప పాపం చేయడానికి కాదు అన్నాడు. అన్నందుకు తన మీద అపవాదు వేసి అపనిందలు వేసి ఏం చేశారు? జైల్లో వేశారు. అది కారణం. ఏమండి, యథార్థంగా ఉంటే కష్టాలు వస్తాయా? వస్తాయి. యథార్థంగా ఉంటే బాధలు వస్తాయా? వస్తాయి. యథార్థంగా ఉంటే హింసలు వస్తాయా? వస్తాయి. అయితే మరి దేవుడు ఏ మేలు చేయక మానడు అన్నాడు కదా. ఈ చెరసాలేంది, కష్టాలేంది, బాధలేంది, ఇబ్బందులేంది అంటారేమో. పిల్లాడిని చదువు అంటారా, వద్దురా అంటారా? మీరు పిల్లల్ని చదువు అంటారా, వద్దు అంటారా? వాడికి కష్టం కదా, మరి ఎందుకు చదవమంటారు? పరీక్షల కోసం ప్రిపేర్గా అంటారు, అంటారా? వద్దురా అంటారు. ఎవరన్నా ప్రిపేర్గా అమ్మనే కానీ ఎందుకంటారు? అరే ఇంకొక గంట చదువయ్యా, టీ పెట్టిస్తా ఎందుకంటారు? వాడు కష్టపడితే ఆ తర్వాత ఒక మంచి ఫలితం ఉంది అనే ఒక నమ్మకంతో వాడిని కష్టపెడతాం. అవునా? దేవుడు మనకు కూడా ఒక కష్టం కానీ, ఒక శ్రమ కానీ, చెరసాల కానీ, హింస కానీ ఏదన్నా ఇచ్చాడంటే ఏదో గొప్ప మేలు, దానికి మించి నువ్వు పడిన కష్టం కంటే గొప్ప మేలు ఉంది. మనం చదివిన ఆ చదువు కష్టం కంటే గొప్ప మేలు, ఏదో ఉద్యోగం, ఏదో సంథింగ్ ఉంది అనే కదా వాడిని కష్టపెట్టేది. మనమే అంటే అశాశ్వతంగా ఈ భూమి మీద ఉన్న మనమే మన పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఉండడానికి వాళ్ళని కష్టపెడతామే, చదవమని అలా ఇలా అని. మరి దేవుడు శాశ్వతమైనటువంటి మేలునిచ్చే దేవుడు, శాశ్వతమైన నిత్యత్వం ఉండేటువంటి ఆశీర్వాదాలను ఇచ్చే దేవుడు మనల్ని కష్టపెట్టడంలో ఆయన ఉన్నతమైన ప్రణాళిక ఉంది. యోసేపు జీవితంలో కూడా ఉంది అని వాక్యం చెప్తుంది. క్రీస్తు కొరకు యథార్థంగా జీవించే వాళ్ళకి తప్పకుండా శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వస్తాయి. ఒకవేళ నాకు వద్దు అంటే అది యథార్థమైన జీవితం కాదు, విశ్వాస జీవితం కాదు. అది తప్పకుండా వస్తాయి. మనం దాన్ని సిద్ధపడాలి. మనం పిల్లలు ఎగ్జామ్స్ కోసం ఏం చేస్తారండి? సిద్ధపడతారా లేదా? ఎగ్జామ్స్ కోసం సిద్ధపడతారా? విశ్వాసి కూడా యథార్థమైన ప్రవర్తించేటప్పుడు కొన్ని శ్రమలకి, ఇబ్బందులకి సిద్ధపడాలి. అవి ప్రభు అనుమతించిని. బైబిల్లో మొట్టమొదట చెరసాల్లో వేయబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే యోసేపే. ఆ తర్వాత చాలామంది చెరసాల పాలయ్యారు, పాత నిబంధనలో, కొత్త నిబంధనలో. అయితే దీని నుంచి కొన్ని ఆత్మీయ విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది మీ ముందుస్తున్నాను. ఆదికాండం 39:8-9 వచనాలు. ఆదికాండం 39:8-9
8, 9 వచనాలు. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్యతో అనెను. 8వ వచనం చివరిలో చేతికి అప్పగించాను కదా, తన చేతికి ఏ పని తన యజమానుడు అప్పగించాడో ఆ విషయంలో యోసేపు యథార్థంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు అని వాక్యం చెప్తా ఉంది. తన చేతికి అప్పగించిన పనిలో నమ్మకంగా ఉన్నాడు. అలానే 9వ వచనం మధ్యలో నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. ఒకటి అప్పగించిన పని, ఒకటి అప్పగింపని పని. అప్పగించిన పనిలో యోసేపు నమ్మకంగా ఉన్నాడు, అప్పగించని పనిలో కూడా యోసేపు యథార్థంగా ఉన్నాడు. ఇది యోసేపు జీవితం నుంచి మనం నేర్చుకునే పాఠం, ఆత్మీయ పాఠం. అప్పగించిన పని, అప్పగింపని పనిలో కూడా ఆయన యథార్థంగానే ఉన్నాడు. ఇది నాకు అప్పగించలేదు అనేది స్పష్టంగా యోసేపు తెలుసు, ఇది నాకు అప్పగించారు అనేది కూడా యోసేపుకి స్పష్టంగా తెలుసు. మన విశ్వాస జీవితంలో ఎక్కువగా మన కుటుంబాల్లో కానీ, సంఘంలో కానీ, మనం జీవించే సమాజంలో కానీ సమస్యలకి కారణం ఏంటి అంటే ఇక్కడ ఒక విషయం నేర్చుకుంటాం. ఏంటంటే అప్పగించిన దానిని సరిగ్గా చెయ్యం, అలక్ష్యం, అశ్రద్ధ, నిర్లక్ష్యం, చెయ్యొచ్చులే అనుకొని. అలానే అప్పగింపని దాంట్లో ఏలు పెడతాం, కొంతమంది కాలు పెడతారు. ఇలాంటి వాటి వల్లే సమస్యలు ఎక్కువగా వస్తాయి. విశ్వాస జీవితంలో ఎక్కువ సమస్యలు వీటి వల్లనే వస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే కుటుంబంలో అనవసరమైన మాటలు, అంటే ఆ కుటుంబానికి మేలు చేసేవి, ప్రయోజనకరమైన మాట్లాడుకుంటే బాగుంటుంది. అసలు అనవసరమైన మాటలు ఏవేవో మాట్లాడుకొని అనవసరం గొడవ పడతారు, చాలా దూరం వెళ్తాయి ఆ విషయాలు. అలానే సంఘంలో కూడా, సమాజంలో కూడా నీకు ఏది అప్పగించాడో ఆ విషయంలో యథార్థంగా ఉండు, నమ్మకంగా ఉండు. ఏది అప్పగించలేదో దాని విషయంలో జాగ్రత్తగా ఉండు. ఎంతవరకు అప్పగించాడో అంతవరకు బాధ్యతని సక్రమంగా నెరవేర్చగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది, దేవుని చేత దీవించబడుతుంది. ఆయన ఏ మేలు చేయక మానడు. ఆదాము హవ్వలకి దేవుడు ఏం చెప్పాడండి? ఆ పండు తినుదినమున నిశ్చయముగా మీరు చస్తారు, మీరు ఈ తోటను సేద్యం చేయండి, కాయండి అన్నాడు. చెయ్యమన్న సేద్యాన్ని, కాయడాన్ని ఏం చేశారు? వదిలేశారు. సర్పం వచ్చింది. తినొద్దు అన్నటువంటి పండుని, అంటే దాన్ని చెయ్యొద్దురా అన్నారు కదా. చెయ్యమన్న దాన్నేమో సేద్యాన్ని, కాయడాన్ని వదిలేశాడు. చెయ్యొద్దు అన్న ఆ పండు తినడాన్నేమో ఏం చేశారు? ఇద్దరు తిన్నారు. ఏం తెచ్చుకున్నారు? సమస్య తెచ్చుకున్నారు, ఇబ్బంది తెచ్చుకున్నారు, శాపాన్ని తెచ్చుకున్నారు. ఇది వాక్యం చెప్తా ఉంది. ఆయనైనా ఆకాన్ని ఆ ఎరుకో పట్టుకునేటప్పుడు యెహోషువ చెప్పాడు, శపితమైన దానిలో ముట్టుకోవద్దు అని చెప్పాడు. వీడికి ఒక బంగారపు కడ్డీ, కొంత వెండి, షీనారు వస్త్రం కనపడ్డాయి. కళ్ళకలా కనపడేలాకే జిగేలు అనిపించినాయి. అబ్బా, ఈ వస్త్రం నేను వేసుకుంటే ఎట్టుంటాను అనుకున్నాడేమో. మరి ఒకవేళ షీనారు వస్త్రం వాళ్ళ ఆవిడకి ఏమన్నా చీర అనుకున్నాడు. కళ్ళ ముందు ఏం కనపడిందో తెలియదు. ఆ బంగారం వాళ్ళ ఆవిడకి నగలు, ఇట్లా ఎలా ఊహించుకున్నాడో తెలియదు. కానీ ఆ ఊహ మాత్రమే మిగిలింది. అవి తీసుకొచ్చి గుడారంలో, డేరాలో గుంటదవి దాంట్లో పూడ్చిపెట్టాడు. ఎంతసేపు చూసుకున్నా అంటాడో తెలియదు, కళ్ళతోటి అంతే. అది ఏమైంది ఆకాను పరిస్థితికి? వద్దు అన్నది, చెయ్యొద్దు అన్నది. అరే నీది కాదురా అన్నదాన్ని, శపితమైన దాన్ని ఆశించి ఆకాను ఏమయ్యాడంటే ఒక్కడు బాల తను, తన కుటుంబం, పిల్లలు, గొడ్లు, ఇంకా పశువులు డేరాతో సహా రాళ్లతో కొట్టి చంపబడ్డారు. అది ఇప్పటికీ ఆకోరు లోయ అని పిలువబడుతుంది. బైబిల్ చెప్తా ఉంది. సౌలు, అమాలేకుల్ని నీ చేతికి అప్పగిస్తున్నాను, నీ చేతిలో పెడుతున్నా, మొత్తాన్ని సమూలంగా నిర్మూలించు అన్నాడు. ఎవరు? దేవుడు. ఈయనేం చేశాడు?
సమూయేలు రాగానే, అయ్యా నువ్వు చెప్పినట్టు చేశాను అన్నాడు. సమూయేలు అన్నాడు, నాకు ఆ రంకెలు ఎక్కడి నుంచి వినపడుతున్నాయి, ఆ ఎడ్ల యొక్క గొర్రెల యొక్క రంకెలేంటి నాకు వినపడుతున్నాయి అని అన్నాడు. అగగు అనే రాజుని, ఆ గొర్రెలు ఎద్దుల్ని మంచి కొవ్విన వాటిని ఉంచాడు. దేవుడు ఏం చెప్పాడు, ఈయన ఏం చేశాడు? దేవుడు ఏది అప్పగించాడో ఆ బాధ్యత నమ్మకంగా చేయడం, దాన్ని యథార్థంగా చేయడం, నమ్మకంగా చేయడం దేవుడు మెచ్చుకుంటాడు. ఏ మేలు చేయక మానడు. అయితే అప్పగించిన దాంట్లో, అప్పగించని దాంట్లో కూడా ఏముండాలంటే యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఇదండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ అలా ఉండకపోతే అన్ని చోట్ల సమస్యలు వస్తాయి. వాస్తవం ఇది. ఇప్పుడు ఈయన అంటాడు, ఒక కుటుంబం భర్త అంటాడు, మరి పోయినసారి అక్కడికి వెళ్ళినప్పుడు మీ వాళ్ళు ఏంది నన్ను బలకరియలేదు అన్నాడు. ఆమంది, మీ వాళ్ళు నన్ను బలకరించారా? మా వాళ్ళు బలకరియడానికి అంది. ఈ కౌంటర్లు ఎందుకు అనవసరమైన విషయాలు? అయ్యేమన్నా ఇంటికేమన్నా ప్రయోజనమా, ఉపయోగమా? నేను చాలాసార్లు సంఘంలో, కుటుంబంలో, సమాజంలో అనవసరమైనటువంటి విషయాలు, అవసరం లేదు. అవి నీ బాధ్యత కాదు, అది నీకు అప్పగించలేదు దేవుడు. అది నీకేం అప్పగించాడో దాంట్లో నమ్మకంగా ఉండు. భార్యవైతే ఆ భార్య పాత్ర, పిల్లలైతే పిల్లల పాత్ర, భర్త అయితే భర్త పాత్ర, ప్రేమించడం భర్త పాత్ర, లోబడడం, విధేయత చూపించడం భార్య పాత్ర, పిల్లలు తల్లిదండ్రులను గౌరవించడం, సన్మానించడం వాళ్ళ బాధ్యత. మీ బాధ్యతని, అప్పగించిన బాధ్యతని నమ్మకంగా యథార్థంగా చేస్తే బైబిల్ చెప్తుంది, ఆయన ఏ మేలు చేయక మానడు. నీ మేలు నువ్వు పొందకపోవడానికి, ఆగిపోవడానికి, దక్కకపోవడానికి, ఆలస్యం కావడానికి దేవుడు కాదు కారణం. ఎవరు? మన యథార్థమైన ప్రవర్తన లేకపోవడం అని వాక్యం చెప్తా ఉంది. మరి యోసేపుకి ఆలస్యమైందా? ఇచ్చేశాడా దేవుడు? యథార్థంగానే ఉన్నాడు కదా అంటే, ఉన్నాడు, యథార్థంగానే ఉన్నాడు. మరి ఎందుకు అంటే కొన్ని నేర్పాలి, ఆయనకి కొన్ని నేర్పాలి. అందుకని నేర్పడానికి ఆయన్ని చెరసాలకు తీసుకెళ్ళాడు. అక్కడ కూడా ఆయన యథార్థంగా ఉన్నాడు అని దేవుని వాక్యం మనకి చెప్తా ఉంది. ఆదికాండం 41:42 చూడండి. ఆదికాండం 41:42. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి, యోసేపు యథార్థంగా ఉన్నందుకు తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి తన పై వస్త్రాన్ని విడిచి పారిపోయాడు అని వాక్యం చెప్తా ఉంది. మరలా చెప్తా, యోసేపు యథార్థంగా తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి తన పై వస్త్రాన్ని ఆ పొతీఫరు భార్య చేతిలో విడిచి పారిపోయాడు. తన పై వస్త్రాన్ని విడిచి పారిపోతే దేవుడు ఏం చేశాడు అంటే, తన యథార్థతను బట్టి, యోసేపు ఆ యథార్థ ప్రవర్తన బట్టి ఫరో చేత సన్నపు నార వస్త్రాలని ఆయనకి ధరింపజేశాడు. పోగొట్టుకుంది ఏంది? పై వస్త్రం. ఒక దాసుడికి, ఆ ఇంట్లో దాసుడికి పై వస్త్రం ఎంత ఖరీదు ఉంటుంది? రాజు ఇచ్చే సన్నపు నార వస్త్రం ఎంత ఖరీదు ఉంటుంది? యథార్థంగా ఉంటే పోగొట్టుకునేది తక్కువ, పొందేది ఎక్కువ. దేవుని చేత పొందేది ఎక్కువ. అలానే రెండోది, యోసేపు తన యథార్థ ప్రవర్తన బట్టి చెరసాల్లో సంకెళ్లతో బంధింపబడ్డాడు కొంతకాలం. అయితే దేవుడు ఫరో చేత చెరసాల్లో ఉన్న యోసేపుని బయటికి తీసుకొచ్చి తన బంగారు గొలుసు, తన మెడనున్న బంగారు గొలుసు తీసి ఆయన అలంకరించాడు. చేతులకు సంకెళ్ళు వేయబడ్డాయి తాత్కాలికంగా, కానీ తను జీవించి ఉన్నంతకాలం ఫరో బంగారు గొలుసుని ఎవరు మెడలో వేశాడు? యోసేపు మెడలో వేశాడు. సంకెళ్ళు బంగారు గొలుసుగా దేవుడు మార్చాడు. పోగొట్టుకుంది తక్కువ, పొందింది ఎక్కువ. అలానే యోసేపు కొన్నాళ్ళు అపరాధిగా ముద్ర వేయబడ్డాడు. తాత్కాలికంగా అపరాధిగా ముద్ర వేయబడ్డాడు. అయితే ఐగుప్తు అధికారిగా, చచ్చిపోయే వరకు ఐగుప్తు అధికారిగా దేవుడు ఆ ఫరో చేత అధికారాన్ని కట్టబెట్టాడు. నేను కాదు, నువ్వే. నీ సెలవు లేక ఈ దేశంలో ఎవడో కూడా తన చేతిని కానీ తన కాలిని కానీ ఎత్తకూడదు.
నీ సెలవు లేకుండా, నువ్వే అధికారివి అన్నాడు. అపరాధిగా ముద్ర వేయబడినవాడు యథార్థంగా ఉన్నాడు దేవుని పట్ల. దేవుడు ఏం చేశాడు? శాశ్వతంగా చచ్చిపోయే వరకు కూడా అధికారిగా చేశాడు. యోసేపు పొందింది ఎక్కువ, పోగొట్టుకున్నది ఎక్కువ? మీరు చెప్పండి. భూమి మీద ఆయన పోగొట్టుకున్నది తక్కువ, పొందింది చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. బైబిల్ చెప్తుంది, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని వాక్యం చెప్తా ఉంది. నేను రెండో సంగతికి వెళ్తాను. మొట్టమొదటిది ఇదే మనం నేర్చుకో, యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడు. ఇది మొదటిది. రెండోది ఆదికాండం 39వ అధ్యాయం 21, 23 వచనాలు, లేకపోతే 21వ వచనం చదవండి. 21, 22. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. 23. యెహోవా అతనికి తోడయ్యుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకయుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగినట్లు చేసెను. యోసేపు యథార్థమైనటువంటి ప్రవర్తన ఏం చేసిందంటే దేవుడు తనకు తోడుగా ఉండేలా చేసింది. దేవుడు విడిచి ఉండలేకపోయాడండి. అన్నలు విడిచారా? తల్లిదండ్రులు లేరా? దగ్గర తల్లి చచ్చిపోయింది, తండ్రి లేడు. ఇప్పుడు నా అనేవాళ్ళు ఎవరు కూడా యోసేపుకి లేరు. ఉన్నారా లేరా? లేరు. నా అనేవాళ్ళు లేరు. ఆ తర్వాత నమ్మకంగా పొతీఫరు దగ్గర పనిచేస్తే ఆ పొతీఫరు కూడా భార్య మాట విని చెరసాలలో వేయించాడు. ఇప్పుడు ఒక మాటలు చెప్పాలంటే దిక్కు మొక్కు లేదు అని జనమంతా అంటున్నారు. ఐగుప్తు దేశంలో జనమంతా యోసేపుని అంటున్నారు, ఆడికి దిక్కు లేదు మొక్కు లేదు అంటున్నారు లేదా? అదే పరిస్థితే కాదా? అది ఈ పరిస్థితిలో చెరసాల్లో బైబిల్ చెప్తూ ఉంది దేవుడు తోడుగా ఉన్నాడు అంటండి. దేవుడు తోడుగా ఉన్నాడంట. నేను ఇక్కడ ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏమనంటే ఐగుప్తు చెడ్డ దేశం, విగ్రహాలతో నింపబడిన దేశం, విపరీతంగా పాపం పెచ్చరిల్లిపోయినటువంటి విచ్చలవిడి పాపం ఉన్నటువంటి దేశం. ఆ దేశంలో ఒక్కడు కూడా ప్రభువుని నమ్మినోడు లేడు, ప్రభువుని ఎరిగినోడు ఒక్కడు కూడా లేడు. అలాంటి పాపపు దేశంలో చెరసాల్లో యోసేపు ఒక్కడుంటే అలాంటి దేశానికి అక్కడున్న చెరసాలకి చెరసాల్లో ఉన్న యోసేపుకి తోడుగా ఉండడానికి ఎవరు వచ్చారంట? చెప్పండి, ఎవరు వచ్చారంట? దేవుడు వచ్చాడంటండి. దేవుడు వచ్చాడంట. ఎంత ఆశ్చర్యం చూడండి మీరు. పాపం నిండిన ఆ దేశంలో సహజంగా మనం ఏదన్నా ఏరియాలో ఇల్లు తీసుకోవాలంటే ఆ వీధంతా హంతకులు అనుకోండి, బాగుందని తీసుకుంటామా? ఆ వీధంతా దొంగలు అనుకోండి, తీసుకుంటామా? పోనీ పోట్లాడుకుంటారనుకోండి, ఎప్పుడు పోట్లాడుకుంటున్నారు అనుకోండి, తీసుకుంటామా ఇల్లు? దేవుడు ఆ పాపపు దేశంలోకి ఒక్క యోసేపుని బట్టి ఆ దేశంలోకి వచ్చాడు. ఆ దేశంలోకే కాదు, యోసేపు ఉన్న చెరసాల్లోకి వచ్చాడు. యోసేపుకి నా అనేవాడు లేడని జనమంతా ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు ఏమనుకుంటున్నాడు? వీడికి దిక్కు మొక్కు లేదురా అంటే అసలు దిక్కైన దేవుడే అక్కడ ఉన్నాడు. ఎవరికి? యోసేపుకి తోడుగా. ఏం జరిగింది అని అంటే ఇప్పుడు చూద్దాం. యోసేపు అపరాధి, అతను అన్నం పెట్టిన ఇంటికి అన్యాయం చేసేవాడు. ఇలాంటి నేరాలు చాలా మోపబడ్డాయి ఆయన మీద. అదే ఐగుప్తు దేశం అంతా నమ్ముతా ఉంది. ఇలాంటి వ్యక్తి చేతికి చెరసాల అధిపతి ఏమిచ్చాడంట? ఆ జైలు తాళాలు ఇచ్చి వాళ్ళందరినీ నీ చేతికి అప్పగిస్తున్నానని అప్పగించి అక్కడ ఏం జరుగుతుందో కూడా కనీసం విచారణ చేయలేదంట. ఎవరు? చెరసాల అధిపతి. విచారణ చేయకపోతే ఏదన్నా జరిగితే చెరసాల అధిపతి ఏమవుతాడు చెప్పండి మీరు? ఫరోకి ఆ విషయం తెలిసిందనుకో, ఏదో జరగరాని జరిగిందని తెలిసిందనుకో, ఇప్పుడు ఆ చెరసాల అధిపతి చేసిన పనికి ఫరోకి తెలిస్తే ఫరో ఏం చేస్తాడు? చెరసాల అధిపతిని
ఏరా వాడు పొతిఫర్ ఇంట్లో ఇట్లా చేశాడే కదా వాడికి వచ్చింది, నీకు బుద్ధి ఉందా లేదా, అట్లాంటి వాడు కాదు చెరసాల మొత్తం అప్పచెప్పేది అని అంటాడా లేదా, తిడతాడా లేదా, శిక్షిస్తాడా లేదా? అయితే ఎంత యథార్థంగా యోసేపు ప్రవర్తన ఉంటే జనమంతా దేశమంతా ఒకటి అనుకుంటున్నారు, కానీ చెరసాల అధిపతి అనుకున్నాడు అదంతా తప్పు, ఇతను మాత్రం యథార్థవంతుడు అని ఎరిగాడండి. ఎరిగాడు. మన ఇంట్లో మనల్ని ఏమంటారండి? మన ఇంట్లో మనల్ని ఏమంటారు? యథార్థవంతుడు అంటారా? ఆ దేశం మొత్తం ఇతను అపరాధి, ఇతను నేరం చేసినోడు, ఇతను అన్నం పెట్టిన చేతులకే అన్యాయం చేయబోయినోడు, అక్రమకారుడు, ఏదో అపవిత్రుడు, ఏదో రకరకాలుగా అంటా ఉన్నారు. అయితే అతని ప్రవర్తన కళ్ళారా చూసిన చెరసాల అధిపతి ఏం చేశాడంటే, అతడు అక్కడ ఏమీ చేయను, అతడు వాటి గురించి విచారణ చేయవాడు కాడు అని ఉందండి. అంటే మొత్తం జైలంతా ఆయన చేతికి అప్పగించాడు, యోసేపు చేతికి. ఎంత యథార్థంగా ఉంటే ఆలోచించండి, ఎంత దైవికమైన ప్రవర్తన కలిగి ఉంటే ఆలోచించండి. మన ప్రవర్తన మన చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రభావితం చేయాలి తప్పనిసరిగా. మన మాటలు కాదు, మన ప్రవర్తన. మన చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రభావితం చేయాలి. ఇది వాక్యం చెప్తా ఉంది. ఆదికాండం 41:12 చూడండి. ఆదికాండం 41:12 ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట ఇక్కడ చూస్తాం. ఒక ఆశ్చర్యం వేసేటువంటి మాట. 41:12 అక్కడ రాజసంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే, పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి అని ఇద్దరు అధిపతులు ఫరో దగ్గర ఉండేవాళ్ళు. వాళ్ళు ఏదో నేరం చేశారు అనే ఒక విషయం ఫరోకు తెలియడాన్ని బట్టి వాళ్ళిద్దరిని విచారించి చెరసాల్లో వేశాడు. చెరసాల్లో వేస్తే అక్కడ చెరసాల్లో యోసేపు ఉన్నాడు. యోసేపు వాళ్ళకు పరిచయం చేశాడు. సరే, వాళ్ళకున్నటువంటి అంటే యోసేపుతో వాళ్ళకున్నటువంటి ఆ పరిచయాన్ని బట్టి, వాళ్ళ ముఖాలు సరిగా లేదాన్ని బట్టి, ఏంటయ్యా మీ ముఖాలు ఇలా విచారంగా ఉన్నాయని యోసేపు అడిగినప్పుడు వాళ్ళు తమ కళలు, ఆ రాత్రి వచ్చిన కళలు చెప్పారు. ఏమనంటే, అయ్యా నాకు ఇట్లా కళ వచ్చింది, నేను గంప పిండి వంటలు ఉన్న గంప ఎత్తుకొని వెళ్తున్నాను, పక్షులు వచ్చి ఆ పిండి వంటలు తింటున్నాయి అని చెప్పాడు. చెప్తే యోసేపు ఏం చెప్తాడంటే ఆయనకి, ఇంకా 3 రోజుల్లో ఫరో నిన్ను పిలుస్తాడు, పిలిచి నిన్ను ఉరేస్తాడు, ఆకాశ పక్షులు వచ్చి నీ మాంసాన్ని తింటాయని చెప్పాడు. మరి రెండోవాడు చెప్తాడండి ఇట్లా చెబితే, రెండోవాడు ఈ కళ చెబుతాడా? చెప్పండి. ఒరే ఈ భావం ఏందిరా బాబు, అసలు కళ భావం ఏమి తెలియపోయిన పర్లా హాయి ఉండొచ్చు, ఏంది ఈ భావం ఏంది అని చెప్తాడా? చెప్పడు కదా. కానీ పానదాయకుల అధిపతి చెప్పాడు. చెప్తే ఆయన అన్నాడు, 3 రోజుల్లో నిన్ను కూడా పిలుస్తాడు. వాడికి అప్పటికే సగం గుండె ఆగి ఉంటుంది. ముందోడికి అట్ట చెప్పాడు కదా అని. 3 రోజుల తర్వాత పిలుస్తాడు. పిలిచి నీ గిన్నె నీకు ఇస్తాడు, నువ్వు రాజుకి మళ్ళా ఆ ఉద్యోగాన్ని పొంది గిన్నె అందించేవాడిగా ఆ ఉద్యోగంలో కొనసాగుతావు అని చెప్పాడు. ఒకడికి శుభవార్త, ఒకడికి చెడ్డవార్త కదా. అయినా చెప్పాడు, ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా చెప్పాడు. అలానే జరిగింది. జరిగేటప్పుడు వీడిని రాజుగారు పిలిచినప్పుడు ఉద్యోగం ఇవ్వడానికి యోసేపు అన్నాడు, అయ్యా నన్ను కొద్దిగా గుర్తు చేసుకో, నేనేమి పెద్ద నేరం చేసినోండి కాదు, నేనేం నేరం చేయలా, నేను ఇలాగా ఆ పరిస్థితి ఇట్టు వచ్చాను, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఆడు మర్చిపోయాడు. 2 ఏళ్ళు గడిచినాయి. 2 ఏళ్ల తర్వాత రాజుకు కల వచ్చింది. ఆయన మర్చిపోయాడు. రాజుకు కల వచ్చింది. ఆ భావం తెలియడానికి ఆస్థానంలో ఉన్న వాళ్ళు చాలామంది పిలిపించుంటాడు, అడిగి ఉంటాడు, ఎవరు చెప్పలేకపోయారు. అంటే దేవుని ప్రణాళిక అది, ఎవరు చెప్పలేకపోయారు. ఇప్పుడు ఆ విషయం తెలిసి ఆయన ఏమో కలవరపడుతున్నాడు, ఎవరు చెప్పడైందా అని రాజు కలవరపడుతున్నాడు. పక్కనే ఉన్న పానదాయకుల అధిపతికి ఇప్పుడు ఆయన అంటాడు, అయ్యా నేను ఒక సంగతి మర్చిపోయాను, నాకు ఒక సంగతి ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. అంటే ఏంట్రా అంటే ఏం చెప్తున్నాడంటే,
అక్కడ రాయబడిన మాట మళ్ళీ చదువుతా 12వ వచనం. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. నాకు ఇక్కడ చాలా ఆశ్చర్యం కలిగిందండి ఈ మాట చదివిన తర్వాత. పానదాయకుల అధిపతి చెప్పే ముందు ఆ దేశమంతా యోసేపుకున్న పేరేంటంటే, యోసేపుకున్నటువంటి పేరేంటంటే అపవిత్రుడు, తిన్నింటి వాసాలు లెక్కబెట్టేవాడు, అన్యాయస్తుడు, చెడ్డోడు, ఈ పేర్లు ఉన్నాయి. అంటే అది ప్రచారమైంది, అట్లా ప్రచారం చేశారు. అయితే అలాంటి వాడి గురించి రాజుతోటి ఏమంటున్నాడంటే ఒక హెబ్రీ పడుచువాడు అంటున్నాడు. హెబ్రీయుడు అంటే అర్థం ఏంటంటే దైవజనుడు లేదా దేవునికి చెందినవాడు అని అర్థం. ఏమర్థం అండి? దైవజనుడు లేదా దేవునికి చెందినవాడు అని అర్థం. ఫరోకి అనేక మంది దేవతలు ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు, అందరు దేవుళ్ళే. మనకి నిర్గమకాండం చూస్తే తెలుస్తుంది కదా, నీళ్లు దేవుడు కదా, ఈగల దేవుడు, పేలు దేవుడు, వడగళ్ళ దేవుడు, ఆకాశం దేవుడు, అగ్నిదేవుడు, ఇలా అందరు దేవుళ్ళే వాళ్ళకి. ఇంతమంది దేవతలు కలిగిన వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, ఆ ఫరోకి రాజుకి ఏం చెప్తున్నాడంటే ఒక దైవజనుడు, దేవుణ్ణి కలిగిన ఒక జనుడు ఉన్నాడు, నిజదేవుణ్ణి కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక పడుచోడు ఉన్నాడు అని చెప్తున్నాడండి. మరి నేనురా, నాకు దేవుళ్ళు లేరా అంటాడా లేదా? ఫరో అంటాడా లేదా చెప్పండి? అరే నేను ఎట్లా కనపడుతున్నా అన్ను. కానీ ఆయనతోనే అనేక దేవతలు కలిగిన ఫరోతో అంటున్నాడు ఒక నిజమైన దేవుణ్ణి కలిగిన ఒక హెబ్రీయుడు ఉన్నాడు, అంటే దైవజనుడు ఉన్నాడు, దేవునికి సంబంధించినవాడు ఉన్నాడు అని చెప్తున్నాడండి. ఏంద్ర దైవజనుడు అంట, వాడి గురించి కొద్దిగా ఎంక్వైరీ చేయండి అంటే ఏమవుద్ది? ఈ పానదాయకుల అధిపతి సంగతి ఏమవుద్ది? అపాయం ఉంది కానీ చెప్పకుండా ఉండలేకపోయాడు. ఎంత యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటే ఆలోచించండి. ఇది నేను చెప్పదలుచుకున్నది. ఎంత దైవికమైన నడక ప్రవర్తన యోసేపు జైల్లో కలిగి ఉంటే అతను నాకు అపాయం ఉంది అని తెలిసి కూడా ఒక చెడ్డ పేరున్న, అంటే ఆల్రెడీ ప్రచారం అయిపోయింది, అది అబద్ధం ప్రచారం అయిపోయింది. అలాంటి వ్యక్తి గురించి అతను దైవజనుడు అని అనేక దేవతలను కొలిచే ఫరోతో అంత ధైర్యంగా చెప్పగలిగాడు. ఆలోచించండి. మన గురించి ఏం చెప్తారండి? మన సమాజంలో కానీ, మన సంఘంలో కానీ, మన కుటుంబంలో కానీ ఏం చెప్తారు? దైవజనుడు, దేవునికి చెందినవాడు అనే పేరుందా మనకి? యథార్థత ఆ పేరు తీసుకొస్తుంది. ఆ పేరున్న వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు, ఏ మేలు చేయక మానడు. బానిసగా ఉన్నాడు, ఫరో తాళాలు ఇచ్చాడు. జైల్లో ఉన్నాడు, జైలు అధికారి తాళాలు ఇచ్చాడు. కారణం ఏంటంటే యథార్థత. ఏ మేలు చేయమానని మన దేవుడు ఉన్నాడు. మనం చేయాల్సింది అదే, యథార్థంగా ఉండాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి. 3వ మాట చెప్పి ముగిస్తాను. 3వ మాట ఆదికాండం 40వ అధ్యాయం 6-7 వచనాలు. ఆదికాండం 40వ అధ్యాయం 6-7 వచనాలు. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలి యందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను. వాళ్ళు రాజ సంరక్షక అధిపతులు, ఒక స్థాయి ఎక్కువ కలిగిన వాళ్ళు, అంటే మేము ఒక స్థాయిలో ఉన్న వాళ్ళం అనే పొజిషన్ ఉన్నవాళ్ళు వాళ్ళిద్దరూ. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి యోసేపు, నిజానికి ఆ జైల్లో చెరసాల్లో ప్రతి ఒక్కడు ఏదో ఒక నేరం చేసినవాడు, ఒక్క యోసేపు తప్ప. అయితే ఏ నేరం చేయనివాడు ఏదో ఒక నేరం చేసిన వాళ్ళకి పరిచర్య చేస్తున్నాడు అంటండి. యథార్థవంతుల యొక్క లక్షణం ఏంటంటే పరిచర్య చేయడం. యేసయ్య అన్నాడు, మనిషి కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణం పెట్టుటకును వచ్చాడు అని చెప్పాడు. ఇంట్లో, సంఘంలో, సమాజంలో మన జీవితం ఎలా ఉండాలంటే
పరిచర్య చేసేవాళ్ళగా ఉండాలి. నాకు సంబంధం లేదు, నాకు చెప్పొద్దు, నాకు కాదు, నేను చెయ్యను, నాకెందుకు చెప్తున్నావు, ఇంట్లో, సంఘంలో, సమాజంలో ఇలా అనకూడదు. వీలైనంత వరకు నువ్వు చేయగలిగిన సామర్థ్యం నీకుంటే తప్పనిసరిగా సహకరించాలి, సహాయం చేయాలి, పరిచర్య చేయాలి, తగ్గించుకొని పరిచర్య చేయాలి. ఏసేపుకి ఏం పని అండి? జైల్లో ఏమన్నా వాళ్ళందరికీ సేవ చేసే డ్యూటీ వేశారా? తనే కల్పించుకున్నాడు. అవునా? తనే కల్పించుకున్నాడు. అవకాశం అనుకున్నాడు. అవకాశం, పరిచర్య అనేది దేవుడిచ్చే అవకాశం. గుర్తుపెట్టుకోండి. ఏసేపుకి చెరసాల అధిపతి అందరికి పరిచర్య చేసే డ్యూటీ నీది అనలా, కానీ తానే ఆ పరిచర్య చేయడానికి సిద్ధపడ్డాడు. ఎంత మేలు అతను పొందాడో ఆలోచించండి. ఎంత మేలు పొందాడు. పరిచర్య చేయడం నీకు మంచి పేరు తెస్తుంది. అది యథార్థతకు గుర్తు. పరిచర్య చేయడం అనేది యథార్థత ఒక గుర్తు. అదే పరిచర్య చేయడమే యథార్థత కాదు, యథార్థతలో ఒక గుర్తు ఏంటంటే పరిచర్య చేయడం, తగ్గించుకొని పరిచర్య చేయడం. అందుకే అవకాశం వస్తే సంఘంలోనైనా, ఇంట్లోనైనా, సమాజంలోనైనా సేవ చేయడానికి, పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉండాలి. అసలు భారతదేశంలో క్రైస్తవ పునాదులు ఎక్కడ ఉన్నాయంటే పరిచర్య, సేవ చేయడంలోనే ప్రారంభమైనవి. మనకు వాళ్ళు బట్టలు ఇచ్చారు. మనకి రోగం వస్తే చూసే దిక్కు లేదు. పైగా మనల్ని అనేది ఏంటంటే, ఒరే నీ కర్మ నువ్వు ఈ జన్మలో అనుభవించాలి, అది మన దేశంలో చెప్పేది. అలాంటి దేశంలో సేవ చేశారు వాళ్ళు. ఉచితంగా హాస్పిటల్ పెట్టి సేవలు చేశారు. అలానే స్కూళ్ళు పెట్టి చదివించారు. బట్టలు ఎలా కట్టుకోవాలో నేర్పారు. స్త్రీలు బట్టలు, పై బట్ట వేసుకోవడానికి అధికారం లేదు, వేస్తే చంపేస్తారు. మన దేశంలో పై బట్ట వేసుకోకూడదు. చాలా దారుణమైన విషయాలు ఉన్నాయి, చాలా దారుణమైన విషయాలు. అయితే వాళ్ళు యథార్థంగా సేవ చేయడానికి వచ్చారు. చదువు లేని మన దేశానికి చదువు నేర్పారు. ఆహారం ఉత్పత్తి కోసం రకరకాల ప్రాజెక్టులు కట్టారు. గోదావరి మీద ప్రాజెక్ట్ ఎవరు కట్టారంటే మిషనరీలే దానికి చాలా తీవ్రంగా పోరాడి ఆ విషయాలన్నీ చేశారు. ఇప్పుడు మనం వాడుకునే చాలా వస్తువులు మనకు పరిచయం చేసింది వాళ్ళే. మనం ఇప్పుడు చదువుకుంటున్నామంటే కారణం వాళ్ళే. క్రైస్తవ సమాజం వేసిన పరిచర్య ఈనాడు భారతదేశంలో నాయకులుగా, అధికారులుగా, ప్రధానులుగా, రాష్ట్రపతులుగా ఇలా అవుతున్నారు అంటే, లేకపోతే రకరకాల అధికారాలు, ఉద్యోగాలు సంపాదిస్తున్నారంటే వాళ్ళు వేసిన పునాదులు. ఈనాడు సంఘం సేవ మర్చిపోయింది. వాస్తవం ఇది. సేవ మర్చిపోయిన సంఘాలుగా అనేకం ఉన్నాయి. అందరికంట్లా అనేకం ఆ పనిలో ఉన్నాయి. కేవలం వాక్యం చెప్పడమే పరిచర్య అనుకుంటున్నారు. కాదు. ఏసేపు చెరసాల్లో వాక్యం చెప్పాడండి వాళ్ళిద్దరికి? చెప్పండి మీరు. వాళ్ళిద్దరికి వాక్యం చెప్పాడా? సేవ చేశాడు. అయితే వాక్యం చెప్పడం తప్పు కాదు, అది శ్రేష్టమైంది. అన్నిటికంటే ఉత్తమమైందంటే వాక్యమే. కానీ మనం సువార్త ఇతరులకు పంచాలి అంటే సేవ ద్వారానే పంచగలం. ఆ తర్వాత పరిచయం అయితే అప్పుడు చెప్పొచ్చు వాక్యం. నువ్వు మొదటే వాక్యం చెబితే వాడు ఇంకోసారి నీతో మాట్లాడు. అది జరిగేది. మనం పునాదులను మర్చిపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు అవకాశం వస్తే ఒక్క మాటలో చెప్పాలంటే, మీ ఇంటి చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే ఉచితంగా 1 గంట ఏదన్నా నీకు వచ్చిన సబ్జెక్టు చెప్పాలనుకుంటే చెప్పు. నువ్వు మ్యాథ్సో, సైన్సో, ఇంకేదో అయితే నీ చుట్టుపక్కల ఎవరికన్నా, ఒకళ్ళిద్దరికన్నా పిల్లలకి పిలిచి 1 గంట చెప్పు. ఒక రోజులో 1 అరగంటో గంటో ట్యూషన్ చెప్పు. చిన్నగా వాళ్ళని, ఆ తర్వాత వాళ్ళకి కాస్త బాగా వచ్చింది అని ఆ పేరెంట్స్ కూడా, అయ్యా మా అబ్బాయికి మీ దగ్గరికి వచ్చిన తర్వాత బాగా వస్తుంది అన్నప్పుడు నువ్వు అప్పుడు చెప్పు సువార్త. చక్కగా వింటారు, ప్రాక్టికల్గా వింటారు. అసలు మనం ఎవడి జోలి పోము, ఎవడి జోలి, నా జోలి ఎవడు రావద్దు, నేను ఎవడి జోలి పోను. ఇది క్రైస్తవం ఎట్టవద్ది? నా జోలి మీరు రావద్దు, మీ జోలి నేను రాను అన్నట్టుగా బతికితే ఎట్లా?
మనం మేలు చేయడానికి యథార్థంగా జీవించాలి, నమ్మకంగా ఉండాలి. ఇది వాక్యం చెప్తా ఉంది. యేసేపు జీవితం మనకి ఇది నేర్పుతా ఉంది. యేసేపు ఎక్కడుంటే అక్కడ పరిచర్య చేశాడండి, పరిచర్య చేశాడు. అలానే బైబిల్లో అనేక మంది జీవితాలు, పరిచర్య చేసిన జీవితాలు ఉన్నాయి. అవి మనకు స్ఫూర్తి. మన భారతదేశం ముఖ్యంగా ఈరోజు ఈ విధంగా డెవలప్ అయినటువంటి కంట్రీస్ పక్కన ఉంది అంటే కేవలం క్రైస్తవ మిషనరీసు వాళ్ళ త్యాగాలు, త్యాగపూరితమైన సేవ అని చెప్పటంలో 100కు 100% ఏమాత్రం తేడా లేదు. 100కు 100%. అది అనుభవించి ఈ స్థాయికి వచ్చిన మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఏది చేయగలమో దేవుడిని అడగండి. ఆయన అప్పగించింది యథార్థంగా చేయండి, యథార్థంగా చేద్దాం. దేవుడు తప్పకుండా సంఘాన్ని, మన కుటుంబాన్ని, అలానే మన జీవితాల్ని యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు, కాస్త మీరు పూర్తి చేయండి ఆ వచనాన్ని. ఆయన ఏ మేలు, తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం.